ఇక్కడ చూడండి అబద్ధాలు ఎట్లుంటాయంటే, బీఆర్ఎస్ కు ఓట్లేస్తే మూసీలో వేసినట్టే. ఎవరంటారు? ఇక్కడ కిషన్ రెడ్డి, రామచంద్రరావు గారు అంటారు. మూసీలో వేసినట్టే, వేస్తే మాకన్నా వేయండి, లేకుంటే కాంగ్రెస్ కన్నా వేయండి అని చెప్తున్నారు. ప్రజల్లో ఉండే నాయకుడికే వెయ్యాలి, ప్రజల్లో ఉండే నాయకుడికే వెయ్యాలి. ప్రజల్లో ఎవరుంటున్నారు? నవీన్ యాదవ్ ప్రజలలో తిరుగుతున్నాడు, అక్కడ లోకల్ క్యాండిడేట్, అక్కడ ఆయన ప్రజలలో తిరుగుతున్నాడు. కాబట్టి వాస్తవానికి ఆయనకే వేయాల్సి వస్తుంది. ప్రజలు కూడా అటే వేస్తారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ కుటుంబ పార్టీలు. సరే, మజ్లిస్ కుటుంబ పార్టీ అన్నా ఓకే, బీఆర్ఎస్ కుటుంబ పార్టీ ఓకే. కాంగ్రెస్ కుటుంబ పార్టీ ఎట్లయితుంది? కర్ణాటకలో ఉన్నది. కర్ణాటకలో ఏమన్నా వాళ్ళు వచ్చి పరిపాలిస్తున్నారా కుటుంబ సభ్యులు? తెలంగాణలో వాళ్ళు పరిపాలిస్తున్నారా? ఎక్కడ పరిపాలిస్తున్నారు? ఇవన్నీ కాదు, ఈ అబద్ధాలు అనేది వద్దు. వచ్చే పార్లమెంట్లో ఒక్క సీటు కూడా రాదన్న కిషన్ రెడ్డి. వచ్చే పార్లమెంట్ అప్పటికి మీరు అధ్యక్షులుగా ఉండాలి. మీరు అధ్యక్షులుగా ఉంటే నిజంగా ఒక్క సీటు కూడా రాదు. ఎవరికి? మీకే. గుర్తుపెట్టుకోరు. ఎందుకంటే మొన్న ఏదో అడ్డిమారి గుడ్డి సూటిలా ఆ 8 సీట్లు ఎందుకు వచ్చినాయంటే, ఆ బీఆర్ఎస్ ఓట్లు ఏవైతే ఉన్నాయో మొత్తం మీకే వేసిరు. ఇప్పుడు జూబ్లీల్స్ కూడా అదే ప్లే చేస్తున్నారు. బీఆర్ఎస్ ఓట్లు మొత్తం బీజేపీకి వేయరని చెప్పేసి మీ లోపాయి గారి ఒప్పందం అట్లా జరిగింది. కాబట్టి మీరు ఆ ఆశతో ఉన్నారేమో. గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం చేసిందన్న రామచంద్రరావు ఏ గ్యారంటీ ఇవ్వలేదన్నా? మీరు ఆలోచన చేసుకోర్రి. ఒట్టిగానే మోసం చేసిందని అంటే ఎట్లా? ఏది ఇవ్వలేదు చెప్పరాదురి. రుణమాఫీ చేయలేదా? రైతు భరోసా ఇస్తలేదా? సిలిండర్ ఇస్తలేదా? 200 యూనిట్ల కరెంట్ ఇస్తలేదా? సన్న బియ్యం ఇస్తలేదా? రేషన్ కార్డులు ఇవ్వలేదా? ఏమి ఇవ్వలేదు? ఫ్రీ బస్ ఇవ్వలేదా? ఇన్ని ఇస్తున్నాక కూడా ఇంకా ఏమి ఇవ్వలేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరే ఆలోచన చేసుకోవాలి.